హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను సల్లార్ గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడబోతున్నాను అనమాట. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు ఏఎఫ్ అప్డేట్స్. ఇంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటికైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో. అయితే ఎటువంటి లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ట్రైలర్ లో చెప్పినట్టుగానే December 15th అయితే మనకి బుకింగ్స్ ఓపెన్ అవుతాయని చెప్పారు. అండ్ ఇందాకే హంబుల ఫిల్మ్స్ నుంచి మనకు ఒక పోస్ట్ అయితే రిలీజ్ అయింది. సో ఆ పోస్ట్ లో అయితే కేరళకి కర్ణాటకకి సో ఈ రెండు స్టేట్స్ కి అయితే ఈ రోజు 6:49 కి అయితే బుకింగ్స్ ఓపెన్ అవుతాయని చెప్పారు. కానీ ఇంకా టీఎస్ కి ఏపీకి టైమింగ్స్ అయితే ఇవ్వలేదు. సో నాకు తెలిసి మన టీఎస్ కి ఏపీకి కూడా సేమ్ టైం అనుకుంటున్నాను, కానీ ఇంకా అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయలేదు. సో ఒకవేళ మనకు కూడా సేమ్ టైం కి బుకింగ్స్ ఓపెన్ అయితే మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోకండి. అయితే సలార్ కి కేజీఎఫ్ కి లింక్ ఉందనే విషయంపై మన ప్రశాంత్ గారు అయితే క్లారిటీ ఇచ్చేసారు. సో సలార్ కి కేజీఎఫ్ కి ఎటువంటి లింక్ లేదు అండ్ సలార్ మూవీలో ఎటువంటి క్యామియో లేదని. సో అయినప్పటికీ మనం సలార్ కి కేజీఎఫ్ కి లింక్ ఉందని అనుకుంటున్నాం. అండ్ ఇప్పటికీ మనకి అదే డౌట్ అయితే ఉండిపోయింది. అండ్ ఇదే డౌట్ ని క్లారిటీ చేసుకోవడానికి ఈ మధ్య మన సలార్ ప్రొడ్యూసర్ కి అయితే ఇదే క్వశ్చన్ అయితే వేశారన్నమాట. అండ్ అతను కూడా సేమ్ ఆన్సర్ ఇచ్చారు. సో సలార్ కి కేజీఎఫ్ కి ఎటువంటి లింక్ లేదు అండ్ ఎటువంటి క్యామియో కూడా లేదని. సో డైరెక్టర్ సలార్ కి కేజీఎఫ్ కి లింక్ లేదని చెప్పేశారు. అండ్ అలాంటిది ప్రొడ్యూసర్ ఇంకేం చెప్తారు. సో ప్రొడ్యూసర్ కూడా సలార్ కి కేజీఎఫ్ కి లింక్ లేదని చెప్పారు. సో ఇంకా సలార్ కి కేజీఎఫ్ కి లింక్ ఉందని అనుకుంటే సో ఇంకా 7 days మాత్రమే ఉంది. సో ఈ 7 days లో సలార్ కి కేజీఎఫ్ కి లింక్ ఉందో లేదో మీరే చూస్తారు. అండ్ అప్పటిదాకా అయితే మనం వెయిట్ చేయాల్సిందే. అండ్ ఆన్లైన్ బుకింగ్స్ మనకు కూడా ఈ రోజు ఓపెన్ అయితే సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి. 6:49 అయితే కేరళ కర్ణాటక అయితే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అండ్ మనకు కూడా 6:49 ఓపెన్ అయితే అనుకుంటున్నాను. సో ఒకవేళ అయితే మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోకండి. సో మన మాస్ మహారాజ్ రవితేజ గారి ఈగల్ మూవీ అయితే 2024 Jan 13 అయితే రిలీజ్ అవడానికి రెడీగా ఉంది. అండ్ ఆల్రెడీ ఈగల్ మూవీ నుంచి టీజర్ కూడా వచ్చింది. అండ్ ఆ టీజర్ లో రవితేజ గారి లుక్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ టీజర్ కూడా చాలా బాగుంది. అండ్ మ్యాటర్ ఏంటంటే టోటల్ గా ఈ మూవీ రన్ టైం వచ్చేటప్పటికి 2 గంటల 10 నిమిషాలు ఉండబోతుందని టాక్ అయితే వస్తుంది. సో ఈ వీడియోలో విషయాలు ఇంతే అనమాట. అండ్ రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అండ్ అంతవరకు బాయ్. అండ్ ఇంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ఇప్పటికైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. అండ్ మళ్ళీ మనం రేపటి వీడియోలో కలుద్దాం. అండ్ అంతవరకు బాయ్.